22,000 కోట్ల స్టాకు విలువైన ప్యాడీని మిల్లర్ల దగ్గర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పెట్టింది. అది కాకుండా 50,000 కోట్లు. మళ్ళీ కార్పొరేషన్ ఇప్పుడు 11,000 కోట్ల నష్టాల్లో ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ప్రతి ఏటా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కట్టాల్సింది 3,000 కోట్ల ఇంట్రెస్టే. అంటే ఎంత అసమర్థతగా నడిపించిండ్రు, ఎంత ఒక రాజకీయ దురుద్దేశంతో నడిపించిందంటే ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి సరైన స్థలం లేదు, ఉన్న స్టాక్ ఖరాబ్ అవుతుంది. కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు కొనుగోలు చేస్తామంటే అక్కడ కాంగ్రెస్ అక్కడ డిఎంకే ప్రభుత్వాలకు ఏమని చెప్పి వస్తాను. ఇక్కడ స్టాకు గోడౌన్లో మునిగిపోయినా సరే వాళ్ళు అమ్మడానికి నిరాకరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఒకటి స్టాకు పొజిషన్ ఖరాబ్ అవుతుంది, అదేవిధంగా ఇంకా స్టోరేజ్ సరిగ్గా లేక ఎలకలు మరో వేస్టేజ్. అదేవిధంగా ఈ ఇంట్రెస్ట్ బర్డన్, ఇంత స్టాక్ కొనుక్కొని అంటే ఒక విచిత్రమైన పరిస్థితి అలజేయాలి. రైతులకేమో బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు కార్పొరేషన్, రైతులకి వరికి పైసలు కడుతున్నారు. ఆ వరిని మిల్లర్ల దగ్గర పెట్టి మిల్లర్లు దాన్ని ఈ సంవత్సరం తీసుకున్న వరిని వాళ్ళు అమ్ముకొని ఉపయోగించుకొని వాడు నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ టైం వరకు అప్పుడు వచ్చే వరి కొనుగోలు చేసి ఇచ్చే ఒక తప్పుడు ప్రాక్టీస్ జరుగుతుంది ఈ కార్పొరేషన్ కి మిల్లర్ల మధ్య. అంటే ఇది ఆ ఇంట్రెస్ట్ బర్డన్ వేస్టేజ్ కార్పొరేషన్ మీద పడుతుంది, 1,000 కోట్ల ఇంట్రెస్ట్ పడుతుంది. సరి అయిన స్టోరేజ్ స్పేస్ కూడా కల్పించలేదు. అందుకోసం వాళ్ళు చెప్తున్నట్టుగా రేషన్ డీలర్లు ఇప్పుడు వచ్చే సరుకు 45-46 కిలోల బ్యాగ్, 50 కిలోల బ్యాగ్ అంటే 4-5 కిలోల నష్టం ఎవరు భరించాలి? వీళ్ళైతే భరించలేదు కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.